ప్రియమైన సోఫియా జోసెఫ్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి వందనాలు. ప్రియ పాఠకులారా, పరిశుద్ధుల ఆదర్శ జీవితాలలో సాధు సుందర్ సింగ్ జీవిత చరిత్ర గురించి మనం చెప్పుకుంటున్నాం. గత పాఠంలో సుందర్ సింగ్ తన పొడవాటి జుట్టును కత్తిరించుకుని తన కుటుంబ సభ్యులతో మతంతో కూడా తెగరింపులు చేసుకున్నాడని విన్నాం. సుందర్ సింగ్ తన పొడవాటి జుట్టును కత్తిరించుకోవడం వలన అతని కుటుంబం నుండి వెలివేయడం తెలుసుకుని ఉన్నాము. వెలేసేసారు, ఆ కుటుంబం నుంచి వెలేసేసారు. ఆ విధంగా వెలివేయబడిన సుందరు దిక్కుతోచని స్థితిలో ఆ రాత్రి ఆ ఇంటి ముందు ఒక చెట్టు క్రింద నిద్రపోయి తెల్లవారిన తర్వాత అక్కడికి 30 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి రాంపూర్లోని ప్రెసిటేరియన్ క్రైస్తవ మిషనరీ కేంద్రానికి వెళ్ళటానికి తీర్మానించుకున్నాడు. అయితే ఇలా బయలుదేరడానికి ముందు మరో సంఘటన జరిగింది అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ సంఘటన ఏమిటో, ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. తెల్లవారిపోయింది, ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నటువంటి ఆలోచన ఉంది. అలాంటి పరిస్థితుల్లో సుందర్ చూస్తూ ఉండగానే ఆయన వదిన బయటకు వచ్చి సుందర్ను చూసింది. ఇంటి ఎదురుగానే పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు కింద పండుకొని తెల్లారి లేచాడు. వదిన గారు బయటకు వచ్చారు. చూసింది, సుందర్ను చూసింది. కానీ పలకరింపుగా ఒక నవ్వు కూడా నవ్వలా. సుందర్ని అయితే చూసింది. చూసి ఆ ముఖంలో సంతోషం కానీ పలకరింపు విధానం కానీ ఏమీ లేదు. బాగున్నావా అనేటువంటి ముఖ కవళికల్లోనే మన హావభావాల ద్వారా కొన్ని విషయాలు తెలుస్తాయి. ఆ పలకరింపు విధానం అనేది ఏమీ కనిపించలా. లోపలికి వెళ్ళి కొంచెం భోజనం తెచ్చి వరండాలో వడ్డించి ఇది నీకే అన్నట్టుగా సుందరికి సైగ చేసింది. లోపలికి వెళ్ళింది, ఒక ప్లేట్లో భోజనం పెట్టుకొచ్చింది, ఆ వరండాలో పెట్టింది. నీకే ఇది తిను అన్నట్టు విధంగా సైగ చేసి వెళ్ళింది. అది చూసి సుందరికి ఎంతో అవమానంగా ఉన్నది. ఏదో బిచ్చగాడికి, ఏమీ తెలియనటువంటి వాడికి, పరాయి వ్యక్తికి పడేసినట్టు ప్లేట్లో భోజనం తెచ్చి అక్కడ పెట్టి తిన అని ఇష్టం లేకుండా వెళ్ళటం చూసి చాలా బాధపడ్డాడు. హృదయం ఎంతో బాధపడింది. తన సొంత ఇంటి వారే వెలివేసి హీనులను చూసినట్లు తనను చూసేసరికి సుందర్ భరించలేకపోయాడు. ఒక అంటరాని వాడిగా, ఒక వెలివేయబడినటువంటి వ్యక్తిగా తన్ని సొంత మనుషులే, చూడండి, తల్లి లేదు, అన్నయ్య లేడు, తండ్రి కనపడలా, వదిన తల్లితో సమానం, ఆవిడే ఆ రకంగా చేదరించుకుంటూ అన్నం అక్కడ పడేసి తిను అని చెప్పి వెళ్ళిపోయింది. ఇలా చేస్తారని అతడు తలంచుకుని కూడా తలంచలేదు. సమాజంలో ఒకరికొకరు గౌరవంగా చూసుకుంటున్నప్పుడు దాని విలువ తెలియదు, కానీ అది లేకున్నప్పుడు దాని విలువ బాగా అర్థమవుతుంది. ఇంటిలో కానీ సమాజంలో కానీ ఒకరినొకరు అర్థం చేసుకుని సంతోషంగా ఉంటే ఆ విలువ తెలియదు. అది కరువైనప్పుడు, బయటకు వెళ్ళిపోయినప్పుడు అది తెలుస్తుంది ఆ విలువ ఏంటో అనేది. సుందర పరిస్థితి అలాగే ఉంది. తాను తల వెంట్రుకలు కత్తిరించిన తర్వాత ఇలాంటిదే జరుగుతున్నప్పటికీ కుటుంబం నుండి తను వెలివేస్తారని మాత్రం సుందర్ తలంచలేదు. సమాజం వెలివేస్తుందేమో, ఎవరు మాట్లాడరేమో అనుకున్నాడే కానీ సొంత వాళ్ళే, కుటుంబీకులే ఈ రకంగా చేస్తారని
అసలు ఊహించలేదు సుందర్ సింగ్. ఆయనను దానికి ఓపికగా భరించాడు. ఎవరికంట పడకుండా చెట్టు క్రింద ఒంటరిగా గడిపిన ఆ రాత్రి సుందరికి ఎంతో బ్రహ్మాండంగా ఉంది. ప్రొద్దుపోకిన తర్వాత ఎవరు చూడలా, ఆ చెట్టు కింద పడుకోవడం కానీ లేవడం కానీ ఎవరు చూడలా. అది చాలా సంతోషంగా అనిపించింది. తెల్లవారుతో ఉండటంతో గ్రామ జీవితం ఆరంభం కాబోతున్నది. తాను ఒక వెలువైబడిన వాని వలె వరండాలో కూర్చుని భోజనం చేస్తుంటే ప్రజలు తనెంతో అదురుబాటుతోనూ తృణీకారంతోనూ చూస్తారని తలంచిన సుందర్ అసలు అక్కడ భోజనం చేయకూడదు అనుకున్నాడు. ఏంటి చక్కగా డైనింగ్ టేబుల్ అందరూ కూర్చుని దర్జాగా పెద్ద ఇంట్లో కూర్చుని భోజనం చేసేవాడు. ఆ వరండాలో కూర్చుని అక్కడ తింటాడండి. ఎవడు మనుషులు కనపడతలేదు, ఒక గ్లాసు పడిన పడేసిపోయారు. ఇది బయట వాళ్ళు చూసి ఏమనుకుంటారు అని చెప్పేసి ఎంతో బాధపడ్డాడు. అసలు ఇక్కడ అన్నం తినకుండా ఉంటే పోరా, నాకెందుకు ఈ అన్నం అనుకున్నాడు. కానీ ఆకలి వేయటం వల్లనో మరలా భోజనం ఎప్పుడో ఎక్కడో అనే పరిస్థితి గనక తినక తప్పలేదు. చూసారా, ఆకలి బాధ చాలా గొప్పది. మంచి చెడు రుచి ఇవన్నీ కూడా ఏమి చూడదన్నమాట. అందుకని బాగా ఆకలితో ఉన్నవాడు టయానికి అన్నం పెట్టకపోతే ఇప్పుడు భార్య ఉంది, భర్త లేటుగా వచ్చాడు, టయానికి అన్నం వండలేదు పెట్టలేదు, భార్య తీసుకొచ్చేసి మరి అన్నం తీసుకొచ్చే కంచంలో ఇదిగో తిను అన్నాడు, పడేసింది అనుకో ఎలా ఉంటుంది? ఏం కూర వండావు? నువ్వు తెచ్చి పడేసావు, నీకు ఒడ్డు పెడతా తిను అని అటు పడేసింది అనుకో. అయినా అప్పటికి కూడా టయానికి భోజనం పెట్టట్లేదు అనుకో, కొండలు చట్టెలు అన్ని పగలగొట్టి పెద్ద పెద్దగా అరిచేస్తాడు, కేకలేసేస్తాడు. ఏమిటది చేసేది? ఆకలి బాధ. ఆకలి ఎలా అనిపిస్తుంది, చేపిస్తుంది. సుందరగాడు ఇక్కడ తినొద్దు అనుకున్నాడు, అవమానంగా ఉంటుంది, వరండాలో నేను కూర్చుని తినవేంటి, తినకుండా ఉంటే పోలా అనుకున్నాడు. కానీ మళ్ళీ అంతలోనే ఆలోచన, కడుపు కాలిపోతుంది, రాత్రి అంతా అన్నం లేదు, నకనకలాడుతున్నాడు. ఈ అన్నం తినబోతే మళ్ళీ ఎక్కడ అన్నం దొరుకుద్దో, ఎవరు పెడతారు, ఎన్ని రోజులకు దొరుకుద్దో, ఏం చేయాలో, ప్రాణం ఉండదో పోద్దో అని చెప్పేసి ఆలోచన చేసి ఎట్టగేళ్ళు సరేలే ఇంట్లో వాళ్ళేగా అన్నం పెట్టింది, ఏదేమైతేలే అని చెప్పేసి తినక తప్పలేదు. భోజనం ముగించుకుని రాంపూర్ బయలుదేరాడు. సరే తినేసాడు, తినేసి ఎక్కడ ఉండకూడదు అనుకున్నాడు కదా, అక్కడ రాంపూర్ 30 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి రాంపూర్కి బయలుదేరాడు. రాంపూర్లోని ప్రెస్బిటేరియన్ ఫాదర్ రెవరెండ్ పిసి ఉప్పల్ గారి దగ్గరకు చేరేసరికి చాలా గంటలు పట్టింది. ఏదో అన్నం తినడం వల్ల కొద్ది ఓపిక వచ్చింది. 30 మైళ్ళు నడవాలంటే మాటలా ఆ ఉప్పల్లో ఉన్నటువంటి ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళేసరికి చాలా గంటలు పట్టింది. వచ్చి తన వరండాలో నిల్చున్న కుర్రవాడెవరో తెలుసుకున్నాడు ఉప్పల గారు. అందుకైతే మరి పరిచయం ఉంది కాబట్టి వరండాలో నిల్చున్నాడు. చూశాడు ఫాదర్ గారు, చూసి ఈ కుర్రవాడు ఎవడో తెలుసుకున్నాడు. ఎంతో దయార్థ హృదయంతో సుందరం చేర్చుకున్నాడు. చాలా జాలి వేసింది ఆ కుర్రవాడిని చూసి. పాపం ఎంతో బ్రతికినవాడు, ఎంతో ఉన్నత కుటుంబీకుడు, ఎంతో మంచి కులంలో ఉన్నటువంటి వాడు, సంప్రదాయబద్ధమైనటువంటి వాడు. ఈ కుర్రాడు ఈ దుస్థితిలో ఈ స్థితిలో ఇక్కడికి వచ్చేసరికి దయార్థ హృదయంతో హక్కున చేర్చుకున్నాడు. హిందువుడైన ఉప్పల్ క్రీస్తు వైపు తిరిగినప్పుడు అతన్ని కూడా ఇంట్లో నుండి గెంటేసి వేశారు. ఈయన కూడా, ఈ ఫాదర్ గారిని కూడా ఒకప్పుడు హిందువే. ఆయన కూడా తెగించి క్రీస్తు ప్రభువుని నమ్ముకుని మరి క్రీస్తు మతంలో చేరేసరికి వాళ్ళ ఇంటి వాడిని కూడా ఇట్లాగే హింసలు పెట్టి గెంటి వేశారు, వెలివేశారు. ఆ బాధ అంతా తనకి తెలుసు. కనుక వేరే మతాల నుండి క్రీస్తు వైపు తిరిగేవారు ఎన్ని కష్టాలు ఎదుర్కొనవలసి వస్తుందో ఉప్పల్ గారికి తెలుసు. వేరే మతం నుంచి, హిందూ మతం నుంచి, హైందవ మతం నుంచి మరి క్రైస్తవ మతంలో చేరేవాడికి ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని తిప్పలు ఉన్నాయో, సమాజం ఎంత బాధిస్తుందో, కుటుంబీకులు, తల్లిదండ్రులు వీళ్ళందరూ ఎంత బాధపడతారో ఆయనకి బాగా తెలుసు.
సుందరు ఆ పాద్రి గారింటికి వచ్చిన తర్వాత హఠాత్తుగా తీవ్రమైన కడుపు నొప్పితో మెలికలు తిరిగిపోనారంభించాడు. సరే వచ్చాడు, సుందర చూశాడు, ఉప్పల గారు చేర్చుకున్నాడు. ఆ కాసేపటికి భయంకరమైనటువంటి కడుపు నొప్పి వచ్చేసింది. మెలికలు తిరిగిపోతున్నాడు. పొట్ట దగ్గర చేయిపెట్టి, బొడ్డు దగ్గర చేయిపెట్టి గిరగిర తిరిగిపోతే అబ్బో నొప్పి 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 కడుపు నొప్పి అని చెప్పి మెలి తిరిగిపోతున్నాడు. సుందరకు ఏమైందో ఉప్పల గారికే కాదు, సుందరికి కూడా అర్థమైపోయింది. ఆహా, ఏదో జరిగింది. ఏం జరిగింది? విషాహారం పెట్టేశారు. ఆ వదిన గారు పెట్టినటువంటి అన్నంలో విషం ఉంది. సుందరికి విషాహారం పెట్టారు. అది ఆనవాయితీ. అలా మాట వినుకోకుండా బయటికి వెళ్ళిపోయేటువంటి వారిని విషం పెట్టి చంపేయడం అనేది ఆనవాయితీ సిక్కుల్లో, ఇతర మతస్థుల్లో కూడా ఉండేది. అది ఈ ఫాదర్ గారికి తెలుసు, ఈయనకి అర్థమైపోయింది. తమ మతాన్ని విడిచి బాహాటముగా వేరే మతాన్ని అనుసరించే వారికి విషాహారం పెట్టించడం అనేది సర్వసాధారణమైన విషయమైన అందరికీ తెలుసు. తన మతం కాకుండా వేరే మతంలోకి వెళ్ళిపోయి వాళ్ళకి విషాహారం పెట్టి చంపేయడం అనేది ఆనవాయితీ, అది అందరికీ తెలుసు. అయితే రాంపూర్కి వచ్చే మార్గంలో తాను అస్వస్థుడయ్యేంత వరకు తనకు విషం పెట్టారన్న విషయం కానీ, అందువల్లనే తనకి అనారోగ్యం వచ్చిందని కానీ సుందరకు తెలియదు. తిన్నాడు, ఆ ఓపిక చేత ఆ పట్టు చేత కుర్రాడు కాబట్టి నడుచుకుంటూ వచ్చాడు. ఆ వచ్చేసరికి ఏదో అనైజీగా ఉంది, సత్తువ లేదు, శక్తి లేదు కాబట్టి. కానీ విషం పెట్టారన్న సంగతి సుందరికి తెలియదు. తనతో వాటే క్రైస్తవునిగా మారిన సిర్దార్ని అలాగే చంపేశారని ఆ తర్వాత తెలుసుకున్నాడు సుందర్. తన స్నేహితుడు సిర్దార్, అతను కూడా సిక్కులు కుర్రోడే, ఫ్రెండ్గా ఉండేవాడు. అతన్ని మాట వింటలేదని, క్రైస్తవ మతంలోకి వెళ్ళాడని వాళ్ళు ఆ కుర్రవాడిని విషం పెట్టి చంపేశారు. సిద్ధార్థని చంపేశారు. ఆ విషయం సుందరికి తెలుసు. కొద్దిసేపట్లోనే సుందర్ ముక్కు నుండి నోటు నుండి రక్తం కారటం ప్రారంభించింది. ఎప్పుడైతే కడుపు నొప్పి వచ్చి వెలుగు తిరిగిపోయి కింద పడిపోయాడు, ఆ కాసేపటికే ముక్కులోంచి కళ్ళల్లోంచి రక్తం కారడం ప్రారంభమైంది. నోట్లోంచి రక్తం వచ్చేస్తుంది, కళ్ళంటే నీళ్లు బట్ట వచ్చేస్తుంది. ఏడ్చేస్తున్నాడు. వెంటనే రమ్మని స్థానిక ఆసుపత్రిలో ఉన్న వైద్యుడికి కబురు పంపాడు ఉప్పల్ గారు. అక్కడ దగ్గర ఒక హాస్పిటల్ ఉంటే ఆ డాక్టర్ గారికి ఫోన్ చేసి కబురు చేసి, వెంటనే రండి, ఇక్కడ చాలా సీరియస్గా ఉంది, ఒక కుర్రోడు రక్తం కక్కుంటున్నాడు, ఏదో జరిగిందని కబురు పంపాడు. ఈలోగా సుందర్ని కొంచెం సౌకర్యంగా ఉంచడానికి చేయవలసిన ఉపచర్యలన్నీ చేసింది ఉప్పల గారి సతీమణి. ఉప్పల గారి సతీమణి పాస్టర్ గారి యొక్క భార్య ఏం చేసింది, ఈలోపు ఫస్ట్ ఎయిడ్ అంతా ఆ రక్తం తొడవటం, ముక్కు నుంచి నీళ్ళ నుంచి తిరగటం, తర్వాత ఏమేమి చేస్తే కొద్దిగా తగ్గుతుందో తనకు తెలిసిన వైద్యం అంతా కూడా ఫస్ట్ ఎయిడ్ అంతా చేసేసింది. అయితే ఆ డాక్టర్ వచ్చి సుందర్ని చూసి అతని కథనంతా తెలుసుకున్న తర్వాత వైద్యం చేయడానికి నిరాకరించి, ఇతనికి చాలా విషం పెట్టారు, ఇతడి కోలుకోడు, చనిపోతున్నాడని చెప్పాడు. అసలు ఎవరు ఈ కుర్రోడు ఎవరు, ఏం జరిగింది ఏంటంటే తెలుసుకున్నాడు. ఇక్కడ అన్నం తిన్నా కలిసి విషాన్నం పెట్టారు, దాంట్లో విషం ఉంది కాబట్టి ఇదే జరిగిందనే జరిగి అబ్బో చాలా విషయం బాడీ నిండా ఎక్కేసింది. 90% విషం కాబట్టి కుర్రోడు బ్రతకడం చాలా కష్టం, చనిపోతాడు. ఇంకా మిగతా మార్గాలన్నీ కలిపి చూసుకోండి, ప్రయత్నాలు చేసుకోండి అని చెప్పాడు. ఏం చేసినా చనిపోతాడు. ఆ తర్వాత నేనే ఇతను చంపానన్న నింద నా మీదకి వస్తుందన్నాడు ఆ వైద్యుడు. అయ్యా, మీరు ఎంత ఏడ్చినా బతుకులైనా నన్ను వైద్యం చేయమన్నా ఏది చేసినా బ్రతకడు, చనిపోతాడు. ఆఖరి స్టేజీలో ఉన్నాడు, చనిపోవడం అనేది గ్యారంటీ. మీ ఉపశమనానికి నేను వైద్యం చేసాననుకో, నేనే చంపేసానని చెప్పేసి నన్ను అనుకుంటారు. కాబట్టి నేను ఆ నింద పడలేను, ఆ పని చేయలేను, నేను వైద్యం చేయను అన్నాడు. అయితే మార్కు సువార్త చివరి అధ్యాయాన్ని బిగ్గరగా చదివి వినిపించమని సుందరు బ్రతిమిలాడటంతో సుందరిని సంతోష పెడదామని దాన్ని విని
క్రీస్తు పునరుత్థానం అంతా ఒక కట్టుకథ అంటూ రేపటికి సుందర్ చనిపోతాడని మనసులో అనుకుంటూనే రేపు వచ్చి అతన్ని చూస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. మార్కు సువార్త ఆఖరి అధ్యాయంలో మరి పునరుత్థానం అనేది ఉంది. మరి అది చదివి నాకు వినిపించండి. డాక్టర్ గారు, నేను ఎలాగో చనిపోతానని నువ్వు అంటున్నావు కదా, నీ గ్యారెంటీయే కదా, ఎందుకు చెప్తే ఇంకా తిరిగే ఉంది, చేసేదే ఉంది. మార్కు సువార్త లాస్ట్ అధ్యాయం చదివి వినిపించండి అని చెప్పేసరికి చదివాను. చదివి వినిపించి, బ్రతికితే తెల్లారి వచ్చి చూస్తాను, పునరుత్థానం లేదు, ఏమి లేదు, మరి బ్రతకటం లేదు, ఏమి లేదు. యేసు ప్రభు బ్రతికిస్తాడని అనుకుంటున్నావు, అలాంటిది ఏమి జరగదు. అలాంటిదే జరిగితే రేపు వచ్చి చూస్తానని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. తాను చెప్పినట్లే మరుసటి ఉదయం వచ్చి ఎలాంటి నొప్పి లేకుండా కొంచెం బలహీనంగా ఉన్న సుందర్ వరండాలో పడుకుని తనను చూసి చిరునవ్వు నవ్వేసరికి ఆశ్చర్యపోయాడు ఆ వైద్యుడు. తెల్లారి వచ్చేసాడు. కుర్రాడు చనిపోయి ఉంటాడు, తొందరగా వెళ్ళాలి, అంత్యక్రియలకి ఎందుకంటే జాగ్రత్త చూసుకోవాలని డాక్టర్ గారు వచ్చేసాడు. వచ్చేసరికి ఆశ్చర్యం, నొప్పి లేదు, ఏమి లేదు, చక్కగా వరండాలో పడుకుని కొద్దిగా నీరసంగా ఉండి నవ్వుతా చూస్తున్నాడు. డాక్టర్ గారు అక్కడ చూసేసరికి డాక్టర్ ఒకసారి అదిరిపోయాడు. ఊరు నైను, ఇదేంట్రా బాబు, అలా బ్రతకవలసిన వాడు కాదు, ఎలా బ్రతికాడు అని చెప్పేసి ఆశ్చర్యపోయాడు. జరిగినది ఏమిటో ఆ తర్వాత అడిగి తెలుసుకున్నాడు. ఏం జరిగిందా అంటే ఏం లేదు, బైబిల్ చదువుకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఆ ప్రార్థన ద్వారా క్రీస్తు ప్రభు సుందర్ని బ్రతికించుకున్నాడు. తాను చనిపోవడం దేవుని చిత్తం కాదని, బ్రతికి క్రీస్తుని గురించి ఇతరులకు చెప్పాల్సి ఉందని తన మనసులో ప్రేరేపించబడిన వాడై ఉన్న శక్తినంతా కూడదీసుకుని స్వస్థత కోసం ప్రార్థించాడు సుందర్. ఆ డాక్టర్ వెళ్ళిపోయినాక జరిగింది ఏమిటాయంటే, నేను చనిపోవడం దేవుని చిత్తం కాదు, నేను చనిపోవడం దేవుని చిత్తం అయితే ఆ లూధియానా ఎక్స్ప్రెస్ కింద పడి ఆ రోజే చచ్చిపోయేవాడిని. కానీ దేవుడు నన్ను చనిపోకుండా కాపాడాడు, కాబట్టి దేవుని చిత్తం కాదు. నేను బ్రతికి క్రీస్తు ప్రభుని గురించి ఇతరులకి చెప్పాల్సి ఉందని మనసులో ప్రేరేపించబడిన వాడై ఎక్కడ లేని శక్తిని శక్తినంతా తీసుకుని స్వస్థత కోసం ప్రార్థించుకున్నాడు. రాత్రంతా ప్రార్థించుకున్నాడు సుందర్. తనను స్వస్థపరచుటకు దేవుడు సమర్థుడని తెలిసాడు. నేను నమ్మిన దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, ఆ క్రీస్తు ప్రభు నాకు ప్రాణం ఇస్తాడు, మళ్ళీ బ్రతుకుతాను, తన సేవకుడిగా వాడుకుంటాడు అని నమ్మాడు. దేవుడు కూడా అలాగే ఆయనను స్వస్థపరిచాడు. క్రీస్తు ప్రభు కూడా స్వస్థపరిచాడు. దీనిని విన్న డాక్టర్ తన ఆశ్చర్యాన్ని దాచుకోలేకపోయాడు. బా, ఇంత అద్భుతమా, ఇంత అద్భుతం జరిగిందా, చనిపోయిన మనిషి మళ్ళీ బ్రతకటమా, చనిపోతాడు అనుకున్నాను, ఇక నేను బ్రతకడు అనుకున్నాను. నా వైద్య సేవలో, వైద్య వృత్తిలో ఎన్ని కేసులు చూశాను, ఎంతమందిని చూశాను ఇలాంటివి. ఇది నిజంగా గొప్ప 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 మరి ప్రత్యేకమైనటువంటి మరి స్వస్థత, ఇది అనుభూతి. నా జీవితంలో ఎప్పుడు ఇలాంటిది చూడలేదు అని తనే సాక్ష్యం పలుకుతున్నాడు డాక్టర్ గారు. సుందర్ బ్రతుకుతాడని అతడు అనుకోలేదు. కానీ సుందరకు వచ్చిన ఆ నొప్పంతా తగ్గిపోయి తీవ్రమైన అనారోగ్యం నుండి కోలుకొని ఇతరుల వలె కనిపించాడు. అసలు బ్రతుకుతాడని తను ఏమాత్రం ఊహించలా. దీన్ని చూసిన ఆ డాక్టర్ కొత్త నిబంధన గౌరవం ఏర్పడింది. చదువుతానంటూ ఒక కొత్త నిబంధన అడిగి తీసుకున్నాడు. ఇక్కడ ఒక ఆశ్చర్యం జరిగింది. ఏ డాక్టర్ అయితే మరి ఇతను బ్రతకడం, చనిపోతాడు, క్రీస్తు ప్రభు బ్రతికించడం ఏంటి, దేవుడు బ్రతికించడం ఏంటి అని చెప్పి అనుకున్నాడు. అలాంటి అద్భుతాన్ని చూసి క్రీస్తు ప్రభువులో ఇంత శక్తి ఉందా, బైబిల్లో ఇంత శక్తి ఉందా, కొత్త నిబంధనలో ఇంత శక్తి ఉందా అని చెప్పేసి, అయ్యా నాక్కడ ఒక కొత్త నిబంధన బైబిల్ ఇవ్వండి, నేను చదువుకుంటాను అని అడిగి తీసుకున్నాడు. డాక్టరే మారిపోయాడు, వైద్యుడే మారిపోయాడు. ఇక్కడ చూసారా, మరి అలాంటి అద్భుతం జరిగింది. అయితే ఈ సంఘటన తన జీవితాన్ని మలుపు తిప్పుతుందని అతడు కానీ సుందర కానీ తలంచలేదు. ఈ విషాహారము పెట్టిన తర్వాత, తిన్న తర్వాత మళ్ళీ బ్రతుకుతానని తను అనుకోలేదు. డాక్టర్ గారు కూడా అనుకోలేదు. తన జీవితాన్నే ఒక మలుపు తిప్పింది. సుందర విషయానికి వస్తే అతని జీవితంలో ఇదో ప్రముఖ ఘటన.
తాను చనిపోవడం దేవుని చిత్తము కాదని తనకు కలిగిన ప్రేరణ, తన ప్రార్థన విని దేవుడు అనుగ్రహించిన స్వస్థత రూఢి అయిపోయింది. ఇక సుందరకి ఇంకా విశ్వాసం, నమ్మకం ఏర్పడింది. నేను చనిపోవటం దేవుని చిత్తం కాదు, నా ప్రార్థన దేవుడు ఆలకించాడు, నేను చేసిన విన్నపాన్ని దేవుడు ఆలకించి మళ్ళీ నాకు జీవాన్ని ఇచ్చాడు, ప్రాణాన్ని ఇచ్చాడు. ఇది నా బ్రతకంతగానేక ఆయన కోసమే అంకితం చేస్తాను అనుకున్నాడు. ఏదో అదృష్టవశాన కాదు, కానీ విశ్వాసం ద్వారా మొదలైన దేవుని శక్తి ఆ స్వస్థతను కలుగజేసింది. అదృష్టవశాత్తు బతకడం కాదు, సుందర విశ్వసించిన విశ్వాసాన్ని బట్టే తనకు జీవం పోసాడు దేవుడు. కాబట్టి విశ్వసించాలి. లాజరు చనిపోయినప్పుడు మరి అందరూ అది యేసు ప్రభు వారు లాజరు దగ్గరికి వెళ్దాం పదండి, సమాధి ఎక్కడ చేశారు అని అంటే వీళ్ళు ఏమంటారు, ఆయన చనిపోయి 3 రోజులు అయింది, 3 రోజులు అయిపోయింది, ఇంకెక్కడ లాజరు ఉంటాడు, కుళ్ళి కంపు కొడతా ఉంటాడు అని చెప్పేసి అందరూ చెప్తూ ఉంటాడు. ప్రభు ఏమంటాడు, మీరు విశ్వసించిన దేవుని శక్తిని చూస్తారు, పదండి అన్నాడు. విశ్వసించాలి, మీరు విశ్వసించిన ఎడల దేవుని శక్తిని చూస్తారు, పదండి అని చెప్పేసి మరి లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రా అన్నాడు. పేరు పెట్టి పిలిచాడు. వెంటనే లాజరు లేచి బయటకు వచ్చాడు. బయటికి రా అంటే ఎంతమంది వచ్చేవాళ్ళు, నన్నా అని. అక్కడ సమాధుల్లోంచి ఎంతమంది లేచి బయటకు వచ్చేవాడు. కానీ లాజరు బయటికి రా అనగానే లాజరు వచ్చాడు. 3 కాదు 4 కాదు, మరి ఎన్ని దినాలైనా కుళ్ళిపోయినా మరి దేవుడు బ్రతికిస్తాడు. లాజరు లేచాడు. దేవుని శక్తిని వాళ్ళందరూ చూశారు. బ్రతికాడు. బ్రతికిన తర్వాత తన జీవిత కాలం అంతా కూడా ఒక గొప్ప బిషప్ అయ్యాడు. ఆయన లాజరు సేవ చేశాడు. ఊరికినే కూర్చోాలి, ఇంటికి వెళ్ళి పెద్ద సేవకుడు అయ్యాడు, గొప్ప బిషప్ అయ్యాడు, అనేక దేవాలయాలు కట్టించాడు. అది దేవుని శక్తి. నమ్ముట నీ వల్ల అయితే సమస్తము సాధ్యమన్నాడు ప్రభు. ఈ కొండ లేచి అవతల పడమంటే పడద్దంట. మరి అంత విశ్వాసము, అంత నమ్మిక కావాలి. కాబట్టి ఇక్కడ విశ్వసించాడు, నమ్మాడు. సుందరికి మళ్ళా తిరిగి ప్రాణం వచ్చింది, దేవుడు బ్రతికించాడు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకుందరు, మరణకరణమైన దేనియు త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుదురు అని మార్కు సువార్త 5వ అధ్యాయంలోని ఈ వాక్యములు చదువుగా విన్నాడు. డాక్టర్ గారే ఉన్నాడు, ఇక నువ్వు బ్రతకవయా, నువ్వు అయిపోయావు, చనిపోతావు, తెల్లారిపాటికే చనిపోతావు. నేను ఎన్ని చూశాను ఇలాంటి కేసులు అనేసరికి సుందరే ఉన్నాడు. ఆ మార్కు సువార్త 6వ అధ్యాయం చదివి వినిపించమన్నాడు. వినిపించు చాలు అన్నాడు. మరి ఏముంది దాంట్లో? నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు కనబడునని చెప్పి ఉంది. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. యేసు నామములో దయ్యాలు పారిపోతాయి, కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుందురు, విషసర్పాలను కూడా చేత్తో పట్టుకున్నా ఏమి చేయలేవు, మరణకరణమైనటువంటి విషం ఏది తాగినా ఏమి అవదు, స్వస్థత పొందుతారు, హాని చేయదు, రోగుల మీద చేతులు వస్తే వాళ్ళు బాగుపడతారు, స్వస్థత నొందుదురు అని మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఈ వాక్యములు చదవగా విన్నాడు. అవి విన్నాడు, ఇది ప్రార్థన చేసుకున్నాడు. ఆ రాత్రి అంతా నమ్మాడు, విశ్వసించాడు. అందుకనే స్వస్థత వచ్చింది, మళ్ళీ ప్రాణం వచ్చింది, తిరిగి బ్రతికాడు. సుందర జీవితంలో ఇదొక మలుపు అన్నమాట. తన జీవితాన్ని మార్చినటువంటి దానిలో సుందరకే కాదు, మరి ఆ ఫాదర్ గారు, పాస్టర్ గారు, అక్కడ ఉన్నవాళ్ళు, ఆ డాక్టర్లు, వీళ్ళందరూ కూడా అక్కడ సాక్షులు అన్నమాట. దీనికి ఈ జరిగిన విషయానికి సాక్షులు. అందుకనే డాక్టరే మరి ఆ సువార్తను అడిగి తీసుకున్నాడు. నేను చదువుతాను.
మారిపోయాడు, డాక్టర్ గారు మారిపోయాడు. ఉప్పల్ దంపతుల దయాపూరిత ఆదరణతో సుందర్ ఎంతో త్వరగా కోలుకున్నాడు. ఇక ఉప్పల్ దంపతులు ఫాదర్ గారు, ఫాదరమ్మ గారు ఆయనకి చక్కగా మంచిగా మరి కావాల్సినటువంటి జ్యూస్ కానీ భోజనం కానీ త్వరగా కోలుకుంటానికి, నీరసం నుంచి శక్తి రావడానికి మరి ఏమైతే ఇస్తే వస్తుందో ఆ ఉపచర్యలన్నీ కూడా చేశారు, కోలుకున్నాడు. ఈలోగా సుందర విషయమై అమెరికన్ ప్రెసిటేరియన్ మిషనరీలతో సంప్రదింపులు జరిపారు ఉప్పల్ గారు. ఆ మిషనరీస్తో జరిగిన విషయాలన్నీ కూడా ఇలా జరిగింది ఇది పరిస్థితి అని చెప్పి సంప్రదింపులు జరిపారు. సుందర్ గ్రామం రాంపూర్కి దగ్గరలోనే ఉంది. ఆ సుందర యొక్క ఊరు ఆ రాంపూర్కి చాలా దగ్గరలోనే ఉంది. కనుక అతని ఇంటి వారి నుండి సుందర్ని కాపాడాలంటే రాంపూర్ నుండి అతనిని పంపివేయాలి. చాలా దగ్గరలో ఉంది. ఇక్కడికి మళ్ళీ సుందర ఇంటి వారు ఆ మతస్థులు కులస్తులు అమ్మో మళ్ళీ బతికాడంట, చావలేదంట, మన పరుగు పోతే ఏమైనా సరే చంపేయాలి అని చెప్పి పగబోని మళ్ళీ చంపడానికి ఎక్కడ వస్తారో అని చెప్పి ఇక్కడ ఉంచడం మంచిది కాదు, కాబట్టి దూరంగా పంపేయాలని ఈ పాద్రి గారు ఉప్పల్ గారు అనుకున్నారు. అతని భవిష్యత్తును గురించి కూడా యోచించాలి మనం. భవిష్యత్తు ఏంటి, సుందర భవిష్యత్తు అని చెప్పి మనం ఆలోచించాలి. కనుక మైనార్టీ తీరే వరకు అంటే సుందరకు 16 ఏళ్ళు వచ్చే వరకు లూధియానాలోని బోర్డింగ్ స్కూల్లోకి అతను ఉంచటమే అన్ని విధాల శ్రేయస్కరమనే నిర్ణయానికి వచ్చారు. బ్రతికాడు మళ్ళీ సుందరు ఊళ్ళో తెలుసుకుంటారు, ఇంటికాడ తెలుసుకుంటారు. మళ్ళీ ఈ బలవంతపు మత మార్పిడి చేయడానికి స్కూల్లో పెట్టారని మళ్ళీ కేసులు పెట్టచ్చు, దుండగులు రావచ్చు, గొడవ చేయొచ్చు, పోట్లాడవచ్చు, కాబట్టి ఏమైనా చేయొచ్చు. కాబట్టి ఇతనికి మైనార్టీ తీరే వరకు 16 సంవత్సరాలు దాటిపోయి 17-18 వచ్చే వరకు ఇక్కడ ఉంచకూడదు, దూరంగా ఉంచాలి, కనపడకుండా అనుకున్నారు. ఆ తర్వాత చట్ట ప్రకారం తన ఇష్టానుసారంగా సుందర్ తన జీవితం నడుచుకోవచ్చని తలంచి లూధియానాకు పంపించారు. మైనార్టీ తీరిపోతే అప్పుడు ఇక సుందర ఇష్టం, ఎవరు ఏం చేయలేదు. సుందర్ని అడుగుతారు, సుందరే ఎదురు తిరుగుతాడు, నాకు మైనార్టీ తీరింది, నా ఇష్టం వచ్చిన మతాన్ని రాజ్యాంగం ప్రకారం తీసుకుంటాం. రాజ్యాంగంలో ఎవరు ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు తీసుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు అని ఉంది. స్వేచ్ఛ వచ్చింది భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ప్రకారము మరి మేజర్ అయినటువంటి వారి యొక్క విషయాల్లో ఎవరు ఏమి పట్టించుకోవటానికి వీలు లేదు. వాళ్ళని నిర్బంధించడానికి, పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడానికి, కొట్టడానికి, చేయడానికి ఎలాంటి హక్కులు లేవు. కాబట్టి ఆ మైనార్టీ తీరే వరకు దూరంగా ఉంచాలని చెప్పేసి మరి ఇతనిని లూధియానాకు పంపించారు. లూధియానాకి పంపించి అక్కడ సేఫ్గా మైనార్టీ తీరే వరకు ఉంచుదామని చెప్పేసి మరి ఉప్పల్ గారు మరి అక్కడ వాళ్ళందరూ కూడా సంప్రదింపులు చెప్పి మాట్లాడుకుని లూధియానాకి పంపించడం అనేది జరిగింది. మిగతాది వచ్చే పాఠంలో నేను తెలియజేస్తాను. దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ఇది ఎంతో ఆదరణకరమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి చక్కని సన్నివేశాలు, మరి జీవిత సాక్ష్యాలు, సుందర జీవితం అనేది. కాబట్టి ఆదర్శంగా మనం తీసుకోవాలి సుందర జీవితాన్ని. మదర్ తెరేసాని ఎలా ఆదర్శంగా తీసుకుంటామో సుందర్ని కూడా అలా ఆదర్శంగా తీసుకొని ఆయన జీవిత చరిత్ర తెలుసుకోవడం మనకి ఎంతైనా మంచిది. మిగతా పాఠం తర్వాత నేను చెప్తాను. అప్పటి వరకు సెలవు. మీ అందరికీ నా వందనం.